హరి ఓం సాయిరామ్. భారతంలో సక్తు ప్రస్తుతుని కథ. ఎవరు గొప్ప దాత? మహాభారతంలో ఎన్నో సంఘటనలు ఉంటాయి. ప్రతి కథ మన జీవితానికి ముఖ్యమైన ఎన్నో విషయములను మనకు తెలియజేస్తుంది. వాటిలో ఇదొకటి. కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగిన బంధువధకు పరిహారంగా ఒక యాగం చేయ తలపెట్టాడు ధర్మరాజు గారు. ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేస్తాడు. వచ్చిన వారంతా ధర్మరాజు దాన గుణాలను ఎంతో పొగుడుతారు. ఇలా పొగుడుతున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది. దాని శరీరం సగం బంగారంతో మెరిసిపోతోంది. వీరందరి మాటలు విన్న ఆ ముంగీస ఎగతాళిగా నవ్వుతుంది. అది చూసి అక్కడున్న పెద్దలు నీ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతారు. అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకి కారణం చెబుతూ ఇలా అంటుంది, మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు. ఇతని దాన గుణాన్ని పోడుతున్నారు. కానీ ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరికావు అని అంటుంది. అలా అంటూ తన అనుభవంతో తాను చూసిన ఒక బ్రాహ్మణుని గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సక్తుప్రస్తుడు. అతను, అతని భార్య, కొడుకు, కోడలు, అతని కుటుంబ సభ్యులు నలుగురు. పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకదు. 5 రోజుల పాటు పస్తులున్నాక ఒక రోజున ఒక సేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది. ఆ సేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు. వారు తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలంటూ గుమ్మం దగ్గరికి వస్తాడు. సక్తుప్రస్తుడు భక్తి శ్రద్ధలతో వచ్చిన అతిథిని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా పెడతాడు. అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు. దాంతో మిగిలిన ముగ్గురు ఒకరొకరుగా తమ భాగాలని అతనికి ఇస్తారు. అప్పుడు ఆ అతిథికి కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెబుతాడు. ఆ తర్వాత తన నిజరూపాన్ని చూపిస్తాడు. ఆ అతిథి మరెవరో కాదు, సక్తుప్రస్తుని దాన గుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత. అతని అతిథి మర్యాదలకి, దాన గుణానికి మహదానందమై ధర్మదేవత జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని, జీవితానంతం స్వర్గలోప ప్రాప్తి కలగాలని వరమిస్తాడు అంటూ చెప్పడం ముగించింది ముంగీస. ఇప్పుడు చెప్పండి, ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా, ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది. తనకి ఎంతో ఉండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే, ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దాన గుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడు ఎంతో గొప్ప అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస. ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ పిండిలో దొర్లిన నా శరీర సగభాగమంతా స్వర్ణమయమైపోయింది. అప్పటి నుంచి మరో సగభాగం స్వర్ణమయమయ్యేంత వరకు ఎవరు గొప్ప దానం చేస్తారో అని ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను, కానీ ఎవరూ కనిపించలేదు అని అంటుంది ఆ ముంగీస. ఇదంతా విన్న ధర్మరాజు నిజమే, ఆ పేద బ్రాహ్మణుడు దానగుణం ముందు తన దానగుణం ఏ పాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలే కానీ అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు. మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కానీ ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని చెబుతుంది ఈ కథ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.
హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. స్వస్తి.